ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెత్తున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్, నా జీవితం గురించే పాడినట్టు. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
థ్యాంక్ యూ సార్. వాసు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యాలయంలో అద్భుతమైన ఇన్స్పిరేషన్. మేము కూడా మళ్ళీ, నేను ఒక టీచర్ అయ్యింది కూడా మళ్ళీ ఇన్స్పైర్ అయిన ఈ సాంగ్ విని, అలాగే మీ అందరి హృదయాల్ని కూడా, మీ పిల్లలందరూ కూడా ఇది ఒక లెసన్. ఎటు పోదు విజయం కష్టించి పనిచేస్తే. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వాసు గారికి థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సందర్భాన్ని ఉద్దేశించి తన ఒక 2 నిమిషాలు మాట్లాడతామని చెప్పి ఏఎన్ఎం గారు అడిగారు. దయచేసి మీ అందరి యొక్క పర్మిషన్తో మేడం గారు జయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.